అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని జ్ఞానము మనం సంపూర్ణంగా తెలుసుకోవాలని సంకల్పంతో మనందరము భగవద్గీతలోని జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. ఈరోజు ఆత్మ సంయమ యోగము అనే అధ్యాయములో 2వ శ్లోకం గురించి తెలుసుకుందాం. యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యాస్త సంకల్పో యోగి భవతి కచ్చన. ఈ శ్లోకము కర్మయోగము మరియు బ్రహ్మయోగము గురించి తెలియచేశారు. భావము: జ్ఞానులు దేనిని సన్యాసమందురో అది ఏ కర్మయోగమని తెలియము. మనిషి సంకల్పరహితుడైనప్పుడే యోగము ప్రాప్తించును. వివరము: మనిషి పనులు చేయుచు అందులోని కర్మను సన్యసించిన వానిని నిజమైన సన్యాసి అందురు. ఇక్కడ వివరంలో పనులు చేయుచు అందులోని కర్మను సన్యసించిన వానిని నిజమైన సన్యాసి అంటారు అని ఇక్కడ చెప్పారు. నిజమైన సన్యాసి యొక్క సన్యాసత్వము శరీరము లోపల ఉండునది, కావున బయటకి కనిపించున్నది కాదు. నిజమైన సన్యాసి యొక్క సన్యాసత్వము బయట కనిపించున్నది కాదు, శరీరము లోపల ఉండునదే అని తెలియచేశారు ఈ శ్లోకంలో. బాహ్యముగా వీడు సన్యాసి అని గుర్తించుటకు వీలు కాదు. నిజమైన సన్యాసి అయిన వాడు నేను సన్యాసినని బయటికి చెప్పుకోవలసిన అవసరము లేదు. నిజమైన సన్యాసికి బయట చెప్పుకోవలసిన అవసరము లేదు అని ఇక్కడ తెలియచేస్తున్నారు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవంతుడు. అంతరంగంలో అగ్ని కలిగి కర్మను కాల్చి సన్యసించు వానిని కర్మయోగి అని అనుచున్నాము. పూర్వకాలములో జనక మహారాజు మొదలైన వారు కర్మయోగమును ఆచరించిన వారే మోక్షము పొంది ఉన్నారు. పూర్వము జనక మహారాజు అనేవారు కూడా కర్మయోగమును ఆచరించి మోక్షమును పొంది ఉన్నారు. వారు బయటికి కనిపించున్నట్లు ఏ గుర్తు లేని నిజమైన సన్యాసులై ఉన్నారు. వారు రాజ్యమును పాలించుచు అన్ని పనులు చేయుచు యోగం ఆచరించారని మనం తెలుసుకోవాలి. దీనినే కర్మయోగము అని అంటాము. బ్రహ్మయోగం అనున్నది మరొకటి ఉన్నది. అది బయటకు కనిపించున్నదై ఉన్నది. కర్మయోగము బయటకి కనిపించున్నది కాదు, శరీరము లోపలే ఆచరించున్నది. బ్రహ్మయోగం అనున్నది బయటికి కనిపించి ఆచరించేది. బ్రహ్మయోగము బాహ్యాచరణలన్నీ నిలిపివేయుచున్నది. కావున పనులు ఆచరించక ఒక చోట స్తంభించి కూర్చున్న వానిని బ్రహ్మయోగి అని సులభముగా మనము గుర్తించవచ్చును. బ్రహ్మయోగములో అంతరంగములోని మనస్సు తన సంకల్పములు అన్నీ విసర్జించవలసి ఉన్నది. బ్రహ్మయోగములో మనస్సు సంకల్ప వికల్పములు లేనిదగుట వలన లోపలనున్న గుణములు ఉపయోగపడక ఉండును. బుద్ధి చిత్తమునకు కూడా పని లేదు. అట్లే బాహ్య శరీరమంతయు కదలక ఉండును. బ్రహ్మయోగి శరీరమును లోపల సంకల్పమును కదలక ఉంచువాడు నేరుగా మనస్సు చేత ఆత్మను చూడగలుగుతున్నాడు. బ్రహ్మయోగికి బాహ్య ప్రపంచ దృష్టి పోయి లోపలున్న ఆత్మ దర్శనము ఏర్పడుచున్నది. ఆత్మ దర్శనము కలుగుటకు సర్వ సంకల్పములను వదలవలసి ఉన్నది. అందువలన సర్వ సంకల్ప సన్యాసి అని పై శ్లోకములో చెప్పబడి ఉన్నది.
సర్వ సంకల్పన సన్యాసి అయినవాడు బ్రహ్మయోగి అనబడును. సర్వ సంకల్ప సన్యాసి అనువాడు బ్రహ్మయోగి అనబడును. ఈ శ్లోకంలో కర్మయోగ విధానము బ్రహ్మయోగ విధానము రెండును చూచాయిగా చెప్పబడి ఉన్నవి. అందరికీ నమస్కారం.